వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 62వ భాగం 14-12-25 అయోధ్యాకాండలో 21వ సర్గ. తథాతు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనస్తత్కాల సదృశం వచః. ఈ విధంగా విలపిస్తున్న రాముడి తల్లి అయిన కౌసల్యతో లక్ష్మణుడు దీనంగా ఆ సమయానికి తగినట్లుగా ఇలా అన్నాడు. న రోచతే మమాప్యేతదార్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చే స్త్రియా వాక్యవశం గతః. ఆర్యులారా, రాముడు ఒక ఆడదాని మాటలకు లొంగి రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యాలకు వెళ్ళటం నాకిష్టం లేదు. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమివ న బ్రూయాచ్చోద్యమానః స మన్మథః. విపరీత బుద్ధి కలవాడు, వృద్ధుడు, భోగ ఆసక్తుడు, కామపీడితుడైన రాజు కైక ప్రేరేపించగా ఏవైనా మాట్లాడచ్చు. నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం ఏన నిర్వాప్యతే రాష్ట్రాద్వనవాసాయ రాఘవ. ఈ రాముడిలో రాష్ట్రం నుండి వెడల్లగొట్టి వనవాసానికి పంపదగిన అపరాధం కానీ దోషం కానీ నాకేం కనపడ్డ. నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః స్వమిత్రోపి నరస్తోపి యోస్య దోషముదాహరేత్. ఎంత శత్రువైనా తిరస్కరింపబడిన వాడైన ఏ ఒక్కడు పరోక్షంగానైనా రాముడి గూర్చి చెడ్డగా మాట్లాడుతుండగా ఈ లోకంలో నేను చూడలేదు. దేవకల్పం భృజం దాంతం రిపూణామపి వత్సలం అవేక్షమాణః కో ధర్మం త్యజేచ్చుమచు తమ కారణాత్. ధర్మబుద్ధి కాలవాడు ఎవరైనా కారణమేమీ లేకుండా దేవతాతుల్యుడు, కపటం లేనివాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, శత్రువులపై కూడా వాత్సల్యం ఉన్నవాడు అయిన కుమారుని పరిత్యజిస్తాడా? తైదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాద్రాజవృత్తమనుస్మరన్. మళ్ళా బాల్యం పొందిన వాడిలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాజు అంటే దశరథ రాజు మాటలను ధర్మం తెలిసిన కుమారుడెవ్వడైనా ఒప్పుకుంటాడా అన్నాడు. యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా స్వసార్థం ఆత్మస్థం కురు శాసనం. ఈ విషయం ఇతరుల ఎవ్వరికీ తెలియక మునిపే నా సహాయంతో రాజ్యాధికారాన్ని మా అన్న రాముడు చేజిక్కించుకోండి. మయా పార్శ్వే స ధనుషా తవ గుప్తస్య రాఘవ కః సమర్థోధికం కర్తుం కృతాంతస్యేవ తిష్టతః. రామా, ధనుర్ధారినైన నేను నీ పక్కన నిలిచి ఉండగా నిన్ను రక్షిస్తున్న యముడిలాగా నిలిచి ఉన్న నీకు హెచ్చు తగ్గులు చెయ్యగలవాడు, అపకారం చెయ్యగలవాడెవడు? మీసాల మీద ఉంటే మూతి మీద మీసాలుంటే రమ్మను అన్నట్టు. నిర్మానుష్యామి కృత్స్నామయోధ్యాం అనుజర్షభః కరిష్యామి శరైస్తీక్ష్ణైర్యది స్థాస్యతి. విప్రియే, మనుష్యులలో శ్రేష్ఠుడైన రామ, ఈ అయోధ్యానగరం నీకు ఎదురు తిరిగి దీనిని తీక్షణమైన బాణాలతో మనుష్య శూన్యం చేస్తా. భరతస్యాధవక్షో వాయో వాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతి. భరతుని పక్షంలో చెందినవాడు, అతని హితం కోరేవాడు అందరినీ నేను వధిస్తా. లోకంలో మెత్తడివాడు జనులు తిరస్కరిస్తూ ప్రోత్సాహితోయం కైకేయ్యా స దుష్టో యది
యది నః పితా అవిత్రభూతో నిస్సంగం వజ్యతాం దుష్టుడైన మన తండ్రి కైకేయి ప్రోత్సాహం మనకు శత్రువుగా ప్రవర్తిస్తే ఎలాంటి ప్రేమ చూపక అతన్ని నేను బంధిస్తా, అవసరమైతే చంపేస్తా. గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. గురువైన తృప్తుడై మంచి చెడ్డలు తెలియక అమార్గంలో కనుక నడిస్తే వాణ్ణి కూడా శిక్షించాలి. బలమేష క్రిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ. పురుషశ్రేష్ఠుడవైన రామ, ఇతడు ఏ బలాన్ని చూసుకొని ఏ కారణం చేత నీకు చెందిన ఈ రాజ్యాన్ని కైకేయికి ఇవ్వాలనుకుంటున్నాడు? త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమం కాస్య శక్తి క్రియ శ్రియం దాతు భరతాయ అరిశాసన. శత్రు సంహారకుడవైన రామ, నీతో నాతో గొప్ప వైరాన్ని పెట్టుకొని భరతుడికి రాజ్యం ఇవ్వగల శక్తి ఆ ముసలి రాజుకి ఎక్కడిది? అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తే నేస్తేన తే సశైశపే. తల్లి కౌసల్య ముందు ఇవ్వట్ల యథార్థంగా నేను నా సోదరుడైన రాముడిపై మనఃపూర్వకంగా అనురాగవంతుడనై ఉన్న సత్యం మీద, ధనుస్సు మీద, దాన యాగాల మీద ఒట్టేసి చెబుతున్నా. దీప్తమగ్నిమరంజం వా యది రామ ప్రవేక్షతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ. తల్లి, రాముడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలోక అరణ్యంలోక ప్రవేశించగలడు అనే స్థితి ఏర్పడ్డప్పుడు నేను ముందుగానే దానిలో ప్రవేశిస్తా, ఇది నిశ్చయం. హరామి వీర్యా దుఃఖంతే తమ సూర్యో యువోదితః దేవీ పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు. ఉదయించిన సూర్యుడు చీకటిని తొలగించినట్టు నా పరాక్రమాన్ని చూపి నీ దుఃఖాన్ని తొలగిస్తా. నువ్వు రాముడు నా పరాక్రమాన్ని చూడండి. ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః ఉవాచ రామం కౌసల్య రుదతి శోకలాలస. మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య శోకాక్రాంతురాలై ఏడుస్తూ రాముడితో మళ్ళా ఇట్లా అన్నది. భ్రాతుస్తే వదతః పుత్రా లక్ష్మణస్య శ్రుతం త్వయా యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే. కుమారా, లక్ష్మణుడి మాటలు వింటున్నావా? నీకిష్టమైతే ఈ విషయంలో నేను చెయ్యదగిన పనులన్నీ చెయ్యి. నా చాధర్మ్యం వచంతు వచః శ్రుత్వా సపత్వ్యా మమ భాషితం విహాయ శోక సంతప్తాం గంతుమర్హసి మామితః. ధర్మ విరుద్ధమైన నా సవతి మాట విని కోపపీడితురాలనైన నన్ను విడిచి నువ్వు అడవులకు వెళ్ళటం న్యాయం కాదు. ధర్మజ్ఞ యది ధర్మిష్టో ధర్మం చరితుమిచ్చసి శుశ్రూష మామి అంధస్త్వం శరధర్మమనుత్తమం. రామా, నువ్వు సకల ధర్మాలు తెలిసిన వాడి, ధర్మిష్ఠుడవై ధర్మాలు ఆచరించాలనే కోరిక ఉంటే ఇక్కడే ఉండి నాకు శుశ్రూష చేస్తూ శుశ్రూషారూపమైన ఉత్తమ ధర్మాన్ని ఆచరించు. శుశ్రూషుర్జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ పరేణ తపసాయుక్తః కాశ్యపస్త్రిదివం గతః. పుత్రా రామ, పూర్వం కాశ్యపుడు నియమవంతుడై గృహంలోనే ఉంటూ
తల్లికి శుశ్రూష చేస్తూ ఆ విధంగానే గొప్ప తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిన కథ నీకు తెలియదా? యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహనుమజానామి న గంతవ్యమితో వనం. గురువు అవటం చేత రాజు అన్నమాట. నీకే విధంగా పూజ్యుడు తల్లి అయ్యటం చేత నేను కూడా అలాగే పూజ్యురాలు. మీ నాన్న ఎంత పూజ్యుడో నేను కూడా. నేను నీకు అనుమతి ఇవ్వటంలా. ఎందుకని నేను రాజా మాతను కనుక. అందుచేత అరణ్యానికి నువ్వు వెళ్ళొద్దు అన్నది. త్వద్వియోగాన్నమే కార్యం జీవితేన సుఖేన వా త్వయా నః సహ మమ శ్రేయ తృణానామపి భక్షణం. నువ్వు దూరమైపోయాక ఈ జీవితంతో కాని సుఖంతో కాని నాకేం ప్రయోజనం లేదు. నీ దగ్గర తృణాలు భక్షిస్తూ జీవిస్తవే నాకు మంచిది అనిపిస్తుంది. యది త్వం యాస్యది వనం తక్వా మాం శోకలాలసాం అహం ప్రాయమిహాశిష్యే నహి శక్ష్యామి. జీవితం శోకం చేత బాధపడుతున్న నన్ను వదిలి అరణ్యానికి వెళితే నేను బతకగలరా? ఇక్కడనే ప్రాయోపవేశం అంటే ఆహార పానీయాలు తీసుకోకుండా ఉంటాను. తతస్త్వం ప్రాప్స్యతే పుత్ర నిరయం లోక విశ్వదం బ్రహ్మహత్యామి వా ధర్మాత్ సముద్ర సరితాం పతి. నేను నీ కోసం ప్రాణత్యాగం చేస్తే సముద్రుడు పిప్పలాద మహర్షి విషయంలో అధర్మంగా ప్రవర్తించి అతడి కోపం వల్ల కష్టాన్ని పొందినట్టు నువ్వు కూడా లోక ప్రసిద్ధమైన దుర్గతి పొందుతావు. విరపంతీం తథాదీనాం కౌసల్యాం జననీం తథా ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. ధర్మాత్ముడైన రాముడు దీనుడాళై ఆ విధంగా విలపిస్తున్న తల్లి కౌసల్యతో ధర్మసమ్మతమైన మాటలతో ఇలా చెప్పారు. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితం మమ ప్రసాదయే త్వాం శరస గంతుమిచ్ఛామ్యహం వనం. తండ్రి ఆజ్ఞను అతిక్రమించే సామర్థ్యం నాకు లేదమ్మా. శిరస్సు వంచి నిన్ను వేడుకుంటున్నా, నేను అరణ్యాలకి వెళ్లాల్సిందే అన్నారు. ఋషీనాచ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణ గౌర్హతా జానతా ధర్మం కండునాపి విపశ్చిత. ధర్మాలు తెలిసినవాడు, వ్రతాలు ఆచరించేవాడు, పండితుడు అయిన కండు మహర్షి తండ్రి ఆజ్ఞను పాలిస్తూ గోవును కూడా చంపేశాడు. చరిత్ర తెలుసా నీకు? అస్మాకంతు కులే పూర్వం సాగరస్యాజ్ఞయా పితుః ఖనద్భిః సాగరైర్భూమి ఇవాప్తః సుమహాధన్వః మహాన్వధః. మన కులంలోనే పుట్టిన సగర కుమారుడు పూర్వం తండ్రి ఆజ్ఞ చేత భూమిని తవ్వుతూ భయంకరమైన సంఘమరణం అంటే వేలాది మంది చనిపోయారు. 63,000 మంది అంట. జామదగ్నేన రామేణ రేణుకా జననీ స్వయం కృతౌ పరశునారణ్యే పితుర్వచనకారిణ. జమదగ్ని కొడుకైన పరశురాం తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యలు గండ్రగొడ్డలితో తల్లి అయిన రేణుకాదేవి స్వయంగా నరికి పారేశారు. ఏతైరన్యైశ్చ బహుభిర్దేవి దేవసమైకృతం పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం. తల్లి, వీళ్ళు దేవతా సమానులవుతో అయిన ఎందరు ఇతరులు తమ తండ్రి ఆజ్ఞను వ్యర్థం కాకుండా చేశారు కనుక నేను కూడా నా తండ్రికి ఇష్టమైన పని చేస్తా. నా ఖల్వే తంబయైకైన కేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏ మయా తవ కీర్తిత. తల్లి,
తండ్రి ఆజ్ఞ చేత నేనొక్కడినే చెయ్యటంలా. నేను నీకు చెప్పిన వీళ్ళంతా తండ్రి ఆజ్ఞ పాలించిన వాడు. నాహం ధర్మపూర్వంతే ప్రతికూలం ప్రవర్తతే పూర్వైరయభిప్రేమో యమభిప్రేతో గతో మార్గోనుగమ్యతే. నేను పూర్వాచార విరుద్ధమై కొత్త ధర్మాన్ని దేన్ని నీ కోసమేం చెప్పట్లా. పూర్వులందరూ అంగీకరించి అనుసరించిన మార్గాన్ని నేను చెప్పా. తదే తత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా పితుర్హి వచనం కుర్వన్ న కశ్చిన్నామహీయతే. భూలోకంలో ప్రచారంలో ఉన్న ఈ పితృవాక్య పరిపాలన రూపమైన కార్యంలో నేను మరొక్క విధంగా వెనక్కి అడుగు వేసేవాడిని కాదు. తండ్రి ఆజ్ఞ పాటించిన వాడికి ఎవ్వడికి దోషమనేది రాదు. తామేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ వాక్యం వాక్యవిదాం శ్రేష్టః శ్రేష్టః సర్వధనుష్మతాం. మాట్లాడటంలో నేర్పు కలవాళ్లలో ధనుర్ధారులలో శ్రేష్ఠుడై రాముడు తల్లితో ఇలా పలికి లక్ష్మణుడితో ఇట్లా అన్నాడు. తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్యంచ తేజస్స సుదురాసనం. లక్ష్మణ, నీకు నాపై ఉన్న అత్యధికమైన స్నేహాన్ని, నీ పరాక్రమాన్ని, బలాన్ని, దగ్గరకు చేరే సత్యం కాని నీ తేజస్సు కూడా నేను బాగా తెలిసిన వాడినే. మమ మాతుర్మహద్దుఃఖ మతులం శుభలక్షణ అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ. శుభలక్షణాలు కల లక్ష్మణ, మా తల్లి సత్యం యొక్క శాంతి యొక్క రహస్యం తెలియకపోవటంచే సాటి లేని దుఃఖాన్ని పొందుతారు. ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమేతచ్చ పితుర్వచనముత్తమం. లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైంది ధర్మం. ధర్మంలోనే సత్యం నిలిచి ఉంటుంది. తండ్రి చెప్పిన ఈ ఉత్తమమైన వచనం కూడా ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. సంసృత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య న కర్తవ్యం వృధా వీర ధర్మమాశ్రిత్య తిష్టత. ధర్మాన్ని ఆశ్రయించిన వాడు తండ్రి కాని తల్లి కాని బ్రాహ్మణుడు కాని ఇచ్చిన మాట వృధా చెయ్యడు. సోహం న సఖ్యామి పితుర్నియోగమతివర్తితం పితుర్హి వచనాద్వీర కైకేయ్యాస్మి ప్రచోదిత. నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమింపలేను. కైకేయి తండ్రి వచనం ప్రకారమే కదా నన్ను అడవులకు వెళ్ళమని ప్రేరేపించింది. తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రయమైతమాతైక్ష్యం మద్బుద్ధిరనుగమ్యత. కనుక క్షత్రియ ధర్మానికి సంబంధించిన ఈ చెడు ఆలోచనలు మానేయి ధర్మాన్ని ఆశ్రయించురా, కౌర్యాన్ని వదిలిపెట్టరా, ఆలోచనలు అనుసరించున్నా ఆలోచన. తమేవ ముక్త్వా సౌహార్ద్రాద్ భ్రాతరం లక్ష్మణాగ్రజ ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలి శిరసానతః. రాముడు స్నేహపూర్వకంగా సోదరుడితో ఇలా అని తల్లికి శిరస్సుతో నమస్కరిస్తూ రెండు చేతులు జోడించి మళ్ళీ ఇలా చెప్పటం ప్రారంభి. అనుమన్యత్వమాం దేవి గమిష్యంతమితోవనం శాపితోపి మమ ప్రాణైః కురు స్వస్య యనాని మే. తల్లి, నేను వనానికి పోవటానికే నిశ్చయించా. నాకు అనుజ్ఞ ఇవ్వు. నా ప్రాణాల మీద ఒట్టేసి చెబుతున్నా. ప్రయాణ సమయం చెయ్యటం, ఆలస్యం చెయ్యటం
మంగళకరమైన విధానాలన్నిటినీ నాకు ఎలా చెయ్యాలో అలా చెయ్యి. అంటే నేను ఎంత త్వరగా వెళ్ళటానికి వీలో అంత త్వరగా. తీర్ణ ప్రతిజ్ఞశ్చావనాత్ పునరేష్యామ్యహం గురి యయాతిరివ రాజర్షి పురాహిత్వా పునర్దివం. పూర్వం మన వంశంలోని యయాతి చక్రవర్తి ఒకసారి స్వర్గాన్ని విడిచి వచ్చి మళ్ళా ఎట్లయితే స్వర్గం చేరాడు, నేను ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని అంటే 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి మళ్ళా పట్టణానికి వస్తా. 14 శోకసంధార్యతాం మాత హృదయే సాధు మాసుచ వనవాసాది పహిష్యామి పునః కృత్వా పితుర్వచ. తల్లి, నువ్వేం విచారించద్దు, దుఃఖాన్ని నీ హృదయంలో అణచివేసుకో. తండ్రి ఆజ్ఞను నిర్వర్తించి వనవాసం నుంచి తిరిగి వచ్చి మళ్ళా ఇక్కడికి రాస్తా. త్వయా మయా చ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయా పితర్నియోగే స్థాతవ్య వేషధర్మ సనాతన. నేను, నువ్వు, సీత, లక్ష్మణ్, సుమిత్ర మనమందరం కూడా తండ్రి మాటను అనుసరించే నడవాలి. అదే మనం చెయ్యాల్సిన సనాతన ధర్మం. అంబా సంహృత సంభారాన్ దుఃఖం హృది నిగృహ్యమచ వనవాసకృతా బుద్ధిర్ మమ ధర్మ్యానువచ్యతాం. తల్లి, అభిషేక సంభారాలని ఉపసంహరించి తీసేసి దుఃఖాన్ని మనస్సులో తొక్కేసి నువ్వు ధర్మసమ్మతమై వనవాసానికి వెళ్ళాలని నా ఆలోచనని అంగీకరించు. ఏతద్వచస్తస్య నిశమ్య మాత సుధర్మ్యమవ్యగ్రమ విక్కలభం చ మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవి సమీక్ష రామం పునరిచ్చువాచ. తల్లైన కౌసల్య ధర్మాన్ అనుకూలంగా తొందరపాటు వ్యాకులత్వం లేకుండా రాముడు పలికిన మాటలు విని మరణించిన మళ్ళా స్పృహలోకి వచ్చినట్లు లేచి రాముణ్ణి చూసి తల్లి మళ్ళా ఇలా, యదైవ తే పుత్ర పితా తథాహం గురు స్వధర్మేణ సుహృత్తయా చ నత్వానుజానామి నమాం విహాయ దుఃఖితామర్హసి గంతుమేవం. నాయనా, స్వధర్మం చేత స్నేహాన్ని బట్టి నీ తండ్రి ఎలా గురువు, నేను కూడా నీకు అలాంటి గురువులేనరా, నీకు అనుజ్ఞ ఇవ్వనురా. ఇంతగా దుఃఖిస్తున్న నన్ను విడిచి ఈ విధంగా ఒంటరి దాన్ని చేసి వెళ్ళను. కిం జీవితేనేహ వినాత్మయామే లోకేన వాక్యం స్వధయామృతేన శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం మమేహ కృష్ణాదపి జీవలోకాత్. నువ్వు లేకుండా ఈ లోకంలో జీవించి ఏమి ప్రయోజనం లేదు నాకు. పరలోకంలోని పితృదేవతలను అర్పించబడే స్వధ వల్ల కానీ దేవతలకు లభించే అమృతం వల్ల కానీ నాకేం ప్రయోజనం లేదు. క్షణకాలమైనా నువ్వు నా దగ్గర ఉండటం సమస్త ప్రాణి కంటే కూడా నాకు ఆనందం కలిగిస్తుందిరా అబ్బాయి. సరైరివోల్కాభిరపోప్యమానో మహాగజోధ్వానమను ప్రవిష్ట భూయ ప్రజ్వాల విలాపమేవం నిశమ్య రామ కరుణం జనజ్ఞా. అతి దీనమైన తల్లి ఏడుపు మాటలు విన్న రాముడు దారిలో నడుస్తున్న మనుష్యులచే కొరవులతో అంటే మండే కట్టెలు అడ్డగింపబడిన మహాగజం ఏనుగులాగా చాలా పరితాపాన్ని పొంది నమాతరం చైవ విసంజ్ఞకల్ప మాత్మంచ సౌమిత్రిమభివ్రతస్తం ధర్మే స్థితో ధర్మమువాచ వాక్యం యథాన ఏవార్హతి తత్రువక్తం. ధర్మంలో స్థిర బుద్ధి కల రామచంద్రుడు
స్మృతి తప్పింది అయినటువంటి తన తల్లితో దుఃఖితుడై పరితపిస్తున్న తమ్ముడైన లక్ష్మణుడితో ధర్మ సంబద్ధమైన మాటలు చెప్పారు. ఆ సమయంలో అతడొక్కడే అలా పలకటానికి సమర్థుడు. కావమ్మ మొగుడంటే సరే కాదు అంటే కర్రాబుర్ర నాకు పారేమన్నాడు. అట్లా ఉంది రాముడి పరిస్థితి. అహింహితే లక్ష్మణ నిత్యమేవ జనా విభక్తించ పరాక్రమంచ మమత్వభిప్రాయమసంనిరీక్ష మత్రా సహాభ్యర్థసి మా సుదుఃఖం. లక్ష్మణ, ఎప్పుడూ నా మీద ఉన్న భక్తి పరాక్రమ నేను బాగా తెలుసుకున్న దాన్ని, కానీ నువ్వు ఇప్పుడు నా అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే తల్లితో చేరి నాకు చాలా కష్టం కలిగినట్లుగా భావిస్తున్నావు. ధర్మార్థ కామ కరుతాతలోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు ते तत्र सर्वेश्वर संशयं मे भार्येव वश्याभिमता सुपुत्रा. నాయన, ధర్మ ఫలాలను కలిగించే విషయంలో ధర్మానికి విరుద్ధమైన ధర్మార్థ కామ లోకంలో కనపడుతున్నాయి. అంటే ధర్మార్థ కామాలు ధర్మ సమ్మతమైన ఫలాలనే ఇస్తాయి. వశంలో ఉండేది, ప్రియమైంది, మంచి పుత్రులు కలది అయిన భార్యలాగా ఆ ధర్మంలో ధర్మ అర్థ కామాలన్నీ చేరుంటాయి. అంటే ఒక భార్య వశ్యురాలై ఇస్తురాలై సుపుత్రయై ఉన్న ధర్మ అర్థ కామ ఫలాలను మూడింటిని కూడా ఇస్తుంది. ఈ విషయంలో నాకేమాత్రం సందేహం లేదురా తమ్ముడా. యస్మిన్స్తు సర్వేశ్వర సన్నివిష్టౌ ధర్మో యతస్యాతదుపక్రమేద ద్వేష్యో భవత్యర్థ పరో హి లోకే కామాత్మత ఖల్వపి న ప్రశస్త. ధర్మార్థి కామాలన్నీ కూడి ధర్మార్థ కామాలన్నీ కలిసి ఉండాలి. కార్యాన్ని వదిలిపెట్టి ధర్మం దేనిలో ఉంటుందో అలాంటి కార్యాన్ని ప్రారంభించాలి. అర్థానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చేవాడు డబ్బు కోసం లోకంలో ద్వేషాన్ని పొందుతాడు. కామపరత్వం కూడా అలాంటిదే. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాజ్జరి చాపి కామాత్ యద్యాదికేపి కేద్ కార్యమవేక్ష ధర్మం కస్పన్న కుర్యాదృశం సవృత్తి. పూజ్యుడు, రాజు, వృద్ధుడు అయిన మన తండ్రి కోపం వల్ల కాదు, సంతోషం వల్ల కాదు, కామం భార్య మీద కైక మీద ఉండే ప్రేమ కామం వల్ల కాదు, ఒక కార్యాన్ని ఆజ్ఞాపించినప్పుడు దాన్ని ధర్మదృష్టి కలవాడెవ్వడైనా చేయకుండా ఉంటారా? క్రూర ప్రవృత్తి కలవాడు మాత్రమే ఆ పని చెయ్యరు. నవై నశక్నోమి పితుః స్వతిజ్ఞా మిమామకర్తుం సకలం యథావత్ సహ్యావ వయోస్థాత గురుర్నియోగే దేవాశ్చ భర్తాస గతి స ధర్మ. తండ్రి ఆజ్ఞ పూర్తిగా యథావిధిగా నిర్వహించకుండా నేను ఉండలేనురా తమ్ముడు. ఆయన మన ఇద్దరినీ ఆజ్ఞాపించదగిన గురు తండ్రి. తల్లి అయిన కౌసల్యాదేవి కూడా ఆయన భర్త, గతి కనుక ఆయనే ధర్మం. ఆయన చెప్పినట్టు మన అమ్మైనా ఒప్పుకోవాలి, చెయ్యాలి, నేనైనా చెయ్యాలి. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతస్యే పథివర్తమానే దేవీ మయా సాధ్యమితోపగచ్చే కథం స్విదన్యా విధవేవ నారీ.
ధర్మాధికారి అయిన దశరథ మహారాజు జీవించి ఉండగా విశేషించి అయిన తన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్న తల్లి అయిన కౌసల్యాది భర్త లేని ఒక సామాన్య స్త్రీలా ఈ నగరం విడిచి నాతో ఎలా బయటకు వస్తుందయా అన్న. సామానుమన్యవనం ప్రజంతం కురుష్మః స్వస్యయనాదిదేవి యథా సమాప్తే పునరావ్రజేయం యథా హి సత్యేన పునర్యయాతి. పట్టపురాణివైన ఓ తల్లి కౌసల్యాది, నేను అడవికి వెళ్ళటానికి ఐమాత్రం ఆలస్యం చేయక అనుజ్ఞయు. సత్యబలంచేత్ యయాది తిరిగి స్వర్గానికి ఎట్లా వెళ్ళాడో నేను కూడా వనవాసం అయ్యాక సమస్తం పూర్తయిపోయి మళ్ళా తిరిగి వచ్చేట్లుగా ఆశీర్వది స్వస్త్యయనాలు చేసి అంటే నువ్వు చెయ్యాల్సిన పనులు చేయి. యశోహ్యయం కేవల రాజ్య కారణాత్ న పృష్ఠతః కర్తు మలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవి జైవ జీవితే వృణేవ రామధ్య మహీ మధర్మతః. కేవలం రాజ్యం కోసమే గొప్ప సత్ఫలాలు ఇచ్చేటువంటి యశస్సును నేను వదిలిపెట్ట. ఈ జీవితం చాలా స్వల్పకాలం బొడగల. దీనికై తుచ్చమైన రాజ్యాన్ని ధర్మ విరుద్ధంగా సంపాదించటం నేను కోరను, అభిలషించను. ప్రసాదయన్నర వృషభస్య మాతరం పరాక్రమాజ్జిగం శరీవ దండక అధానుజం ఘృశమనుశాశ్చ దర్జనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 21 సర్గ. సర్వశ్రేష్ఠుడైన రామ్ తన పరాక్రమం నిర్భయంగా దండకారణ్యానికి వెళ్ళాలని నిశ్చయించి తల్లిని ఓదార్చి తమ్ముడి మంచి ఆలోచన ఉపదేశి మనసా తల్లికి ప్రదక్షిణం చేశాడు. 21 సర్గ అయిపోయింది. 22 అధతం యథయాదీనం సవివేశమమర్షితం స్వసంతమివ నాగేంద్రం రోష విస్మారితే క్షణం ఆసాజ్యరామ సౌమిత్రం సౌహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేన ధారయన్ సత్వమాత్మవాన్. తర్వాత దృఢచిత్తుడైన శ్రీరాముడు ధైర్యంతో తన మనోభావాలను అణచుకుంటూ మానసిక దుఃఖాన్ని చేత దీనం అయి ఎక్కువ కోపగించినవాడు, కోపం చేత పెద్దవైన కళ్ళున్నవాడు, నాగేంద్రుడిలాగా బుసకొడుతున్నవాడు. ఎందుకని ఆయన శేషుడి అవతారం కదా. మంచి హృదయం కలవాడు, ప్రియ సోదరుడు అయిన లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి వాడిని కూడా ఓదార్చి వాడి కోపాన్ని శాంతింపచెయ్యాలని ఇలా నిగృహ్య రోషం శోకం చ ధైర్యం ఆశ్రిత్య కేవలం అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమం ఉపక్లుప్తం హి యత్కించిదభిషేకార్థమధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. నువ్వు రోషాన్ని శోకాన్ని విడిచిపెట్టరా తమ్ముడు, కేవలం ధైర్యం పొంది ఈ అవమానాన్ని మర్చిపో, గొప్ప ఆనంద అనుభూతి పొందు. ఇవాళ నా అభిషేకం కోసం చేసిన దానంతా పరిత్యజించి వదిలేసి అపాయరహితమైన చెయ్యాల్సిన కార్యం ఏమిటో వెంటనే చెయ్యి. సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్యర్థే సోస్తు సంభార సంభ్రమ. లక్ష్మణ, నా రాజ్య అభిషేకం కోసం ఇంతవరకు సంభార సంపాదనలు నువ్వు చూపించిన ఉత్సాహం నా అభిషేకం
జరగొండటానికై చూపించు. ఆ సంభారాలు అన్నీ తొలగించడానికి ఉత్సాహం చూపించు. వాటిని మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో మళ్ళా అక్కడికి పంపించే ఏర్పాటన్నారు. యస్యామదభిషేకార్థే మానసం పరితప్యతే మాతా మేసా యథా న స్యాత్ సవిశంకా తథా కురు. నాకు అభిషేకం జరుగుతోందని మనస్సులో బాధపడుతున్న నా తల్లి కైక శంక ఏమీ అనుమానం ఏమీ రాకుండా ఉండేట్లా నువ్వు పనిచేయ. తస్యాంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సగే మనసి ప్రతి సంజాతం సౌమిత్రేహం ఉపేక్షితం. లక్ష్మణ, ఆమె మనస్సులో క్షణకాలం పాటైన శంకారూపమైన దుఃఖం కలగటానికి నేను ఒప్పుకోనరా. నా బుద్ధిపూర్వం నా బుద్ధం స్మరామీహ కదాచన మాతృణాం వా పితుర్వాహం కృతమల్పంచ విప్రియం. నేను తెలుసుకొని తెలియక, తెలిసి కానీ తెలియక తల్లులను కానీ తండ్రి ఏమైనా ఇప్పుడే అప్రియం చేసినట్టుగా అంటే వాళ్ళ దోషంగా ప్రవర్తించిన గుర్తు నాకు లేదు. సత్య సత్యభిస్సంధశ్చ నిత్యం సత్య పరాక్రమ పరలోక భయాద్భీత నిర్భయోస్తు పితామమ. సత్యమే మాట్లాడేవాడు, సత్యమైన పరాక్రమవంతు, పరలోక భీతి కలవాడు అయిన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యం అవ్వాలి. ఆయనకి ఎలాంటి భయం కలగకుండా ఉండాలి. తస్యాభిః భవేదస్మిన్ శరణ్య ప్రతి సంహృతే సత్యందేతి మనస్తాపస్తస్య తాపస్య పేచ్యమాం. పట్టాభిషేకం మానుకుంటే నా మాట అసత్యమైంది కదా అని మన తండ్రికి మనస్తాపం కలుగు. ఆయనకు కలిగిన మనస్తాపం నన్ను బాధిస్తుంది. అభిషేక విధానంతు తస్మాత్ సంహృత్య లక్ష్మణ అన్వగేవాహమిచ్చామి వనం గంతుమితః పునః. లక్ష్మణ, కనుక ఆ కారణంచే ఈ అభిషేకాన్ని ఆపేసి నేను వెంటనే ఇక్కడి నుండి అరణ్యాలకు వెళ్ళాలనుకుంటున్నా. మమ ప్రవ్రాజనాదంద్య కృతకృత్యానృపాత్మజ సుతం భరతమవ్యగ్రం అభిషేచయితాస్తత. నేనిప్పుడు అరణ్యాలకు వెళ్ళగానే కైకేయి కృతకృత్యురాలై నిర్భయంగా తన కుమారుడి రాజ్యాభిషేకం చేస్తుంది. మయి చీరాజినధరే జటామండలధారిణి గతేరణ్యంచ కైకేయ భవిష్యతి మనస్సు. నేను నారచీర కృష్ణాజినాన్ని దింకతో జడలను ధరి అరణ్యానికి వెళితే కైకేయి మనసు అప్పుడు శాంతిస్తుంది. బుద్ధి ప్రణీత ఏనేయం మనస్య సుసమాహితం తంతు నాథామి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం. మనసు గట్టి వరుసుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్న మన తండ్రి క్లేశం కలిగించడం నాకు ఇష్టం లేదురా. ఆయన మనసు బాధ పెట్టకూడదు. అంచేత వెంటనే నేను అడవికి వెళ్ళాలి. కృతాంతస్త్వేన దేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే రాజ్యస్య వితీర్ణస్య పునరేవ నివర్తది. లక్ష్మణ, ఇచ్చిన రాజ్యాన్ని వెనక్కి తీసుకొని నన్ను అరణ్యానికి పంపడానికి దైవమే ఏదో సంకల్పం చేసి ఉంటుందిరా, లేకపోతే ఇంత జరగదు అని నాకు తెలుసు, నువ్వు కూడా తెలుసు. కైకేయ ప్రతిపత్తిర్హి కథం స్యాన్ మమ పీడని యది తస్యాన భావోయం కృతాంత విహితో భవేత్. దైవమే కైకేయి ఈ భావాన్ని కలిగించకపోతే
నాకు బాధ కలిగించాలని ఆమెకు ఆ బుద్ధి ఎలా పుడుతుందిరా? జానాసి వా యథా సౌమ్య న మాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో వా తస్యా మయి సుతేపి వా. పూర్వం ఎప్పుడు తల్లుల విషయంలో నాకు భేద బుద్ధి లేదు. మన అంబెంతో ఇద్దరమ్మలు కూడా సుమిత్ర కైకేయిలు కూడా అమ్మలతో సమానంగానే చూశారు. కైకేయి నా మీద కానీ తన కుమారుడైన భరతుడి మీద కానీ ఎలాంటి భేదాన్ని లేదని అనుకుంటున్నా. నీకు తెలుసుగా ఆ విషయం. సోభిషేక నివృత్యర్థై ప్రవాసార్థైశ్చ దుర్వచై ఉగ్రైర్వాక్యైరహం తస్య నాణ్యదైవాత్సమర్థై. కైకేయి నా అభిషేకాన్ని నిలిపివేయాలని, నన్ను ప్రవాసానికి పంపాలని పలకరాని ఉగ్రమైన భయంకరమైన మాట పలికి ఉంటే దాన్ని దైవం తప్ప మరొక హేతువు ఏది నాకు కనపట్టల్లా. కనుక దైవమే అలా ఆమెతో పలికించి ఉండాలి. కథం ప్రకృతి సంపన్న రజపుత్రీ తథా గుణ భూయా ప్రాకృతా స్త్రీ మత్పీడాం భర్తు సన్నిధౌ. అందుకు దైవమే కారణం కాకపోతే ఉత్తమ స్వభావురాలు రాజవంశ సంభూతురాలు అయిన మన పినతల్లి కైకేయి ఒక సామాన్య స్త్రీలాగా తన భర్త ఎదుట బాధ కలిగించాలని అనుకుంటుందరా? యదచించంతు తద్దైవం భూతేశ్వరి సంసహ్యతే వ్యక్తం వయిత చ తస్యాంచ పతితో హి విపరీయః. దైవభావాన్ని అంటే దైవ సంకల్పాన్ని ఊహించశక్యం కాదు మనకి. ఏ ప్రాణులలో దాని ప్రభావం అడ్డుకునే వాళ్ళెవరూ లేరు. అతడు ఇప్పుడు నా మీద కైకేయి ఉంచిన దైవ వైపరీత్యం వచ్చి పడింది కనుక ఆ విషయం స్పష్టం. కశ్చ దైవేన సౌమిత్రి యోద్ధుముచ్చహతే పుమాన్ యస్య న గ్రహణం కించిత్ కర్మణోన్యత్ర దృశ్యత్. లక్ష్మణ, దైవాన్ని నడిపించేనట్లుగా ప్రవర్తించటం తప్ప దాన్ని నిగ్రహించటానికి మరొక ఉపాయం ఏమీ లేదురా. అలాంటి దైవాన్ని ఎవడు ఎదుర్కోగలుగుతారా? సుఖ దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్ తథా భూతం నలు దైవస్య కర్మదత్. సుఖ దుఃఖాలు, భయక్రోధాలు, లాభనష్టాలు ఉత్పత్తికి వినాశకాలు. ఈ విధమైనవన్నీ దైవ చేష్టితాలే, దైవం సంకల్పించినవే. ఋషయోప్యుగ్రతపసో దైవేనాభిప్రపీడిత ఉత్పృజ్య నియమాం శ్రీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభిః. ఉగ్రమైన తపస్సు గల ఋషీశ్వరు కూడా దైవ పీడితులై తీవ్రమైన నియమాలను విడిచి కామక్రోధాలచే భ్రష్టులవుతారు. అసంకల్పితమేవాహ యదకస్మాత్ ప్రవర్తతే నివత్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్. ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధంగా అకస్మాత్తుగా ఏదైనా మనకి తెలియకుండా వచ్చి పడితే అది దైవ విలసితం అనుకోవాల్సిందే. ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మన వ్యాహతే వ్యభిషేకే మే పరితాపో న విద్యతి. నా రాజ్యాభిషేకానికి అడ్డం వచ్చిన ఈ అతార్థ బుద్ధితో నన్ను నేనే నిగ్రహించుకోవడం చేత నాకు మనస్సులో దుఃఖం అనేటువంటిది ఏమీ లేదురా తమ్ముడు. నేనేదో బాధపడుతున్నాను, నువ్వు బాధపడద్దు. తస్మాదపరితాప సంస్థ్య మప్యనువిధాయ మాం ప్రతి సంహారయ క్షిప్రమాభిషేచ నికిరేచ నికీం క్రియాం. తస్మాదపరితాపస్వం స్వమప్యను విధాయ మాం
ప్రతిసంహారయ క్షిప్రమా శేచనికిం క్రియాం. అందుచేత్ నువ్వు కూడా నాలాగని పరితాపాన్ని, దుఃఖాన్ని, విచారాన్ని వడిదిలిపెట్టి వెంటనే అభిషేకానికి, ఎవరికి అభిషేకం చేసే ఏర్పాట్లను ఆపే. నాకు అభిషేకం చేశారు. ఏభిరేవ ఘటై సర్వైరభిషేచన సంభృతై మమ లక్ష్మణ తాపస్యే వ్రత స్నానం భవిష్యత్. లక్ష్మణ, అభిషేకం కోసం ఏర్పరిచ ఈ కొండలలో నీళ్లతోనే నేను తపోవ్రతం ప్రారంభించే సందర్భంలో వ్రత స్నానం చేస్తా. ఏ అభిషేక జలాలు నా కోసం సిద్ధం చేశారు, ఆ అభిషేక జలాలతో తపస్సుకు వెళ్ళేటువంటి దీక్షాభిషేకం చేస్తా. అథవా కిం మమైతేన రాజద్రవ్యమయేన తు ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి. లేదా రాజద్రవ్యమైన ఈ ఘటాలలో ఉదకం నాకెందుకురా, నేనే స్వయంగా బావిలోంచి తోడుకొని నీళ్లు పోసుకొని వ్రత స్నానానికి ఉపయోగిస్తా. అది బాగుంటుంది, కక్కుర్తి పడినట్టుంటుంది. రాకపోతే మా చ లక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్యా విపర్యయే రాజ్యం వా వనవోసు వనవాసో వనవాసో మహోదయ. లక్ష్మణ, ఈ లక్ష్మీ వైపరీత్యాన్ని గురించి సంతాపం చెందద్దు. రాజ్యమా వనవాసమా అంటే వనవాసమే ఉత్తమ ఫలప్రదమంటాన్ని. స లక్ష్మణాస్మి స్థలు కర్మ విఘ్నమాతాయ యస్య దిశంకనీయ దైవాభిపన్నా హి వదచ్చ నిస్తం జానాసి దైవం చ తథా ప్రభావం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండ 22 సర్గః. లక్ష్మణ, అభిషేకానికి విఘ్నం కలిగించినందు మన తల్లిని దూషించద్దు. ఆమె దైవం చేత ప్రేరితురాలై ఈ విధంగా అనిష్ట వాక్యాలు పలుకుతుంది. దైవానికి ఎంతటి ప్రభావం ఉన్నదో నీకు తెలియదు కదా. ఇది బాలానందిని వ్యాఖ్యలో 22వ సర్గ 23. ఇది బ్రవతి రామేతు లక్ష్మణో. లక్ష్మణో ధస్సి రాము శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో. రాముడు ఇలా పలుకుతుండగా లక్ష్మణుడు విని తల వంచి మనస్సుతో మాటిమాటికి దుఃఖాలు సంతోషాల మధ్య ప్రవేశించినట్లయిపోయాడు. తదాదు బుద్ధ్వా భృకుటీం భువోర్మధ్యే నరవృషభ నిశ్వాస మహాసర్పు బిరస్త ఇవ రోషిత. లక్ష్మణుడు కళ్ళు ముడిచి, బొమ్మలు ముడిచి బిలంలో దూరేటువంటి పగబట్టిన మహాపర్పంలాగా ఒక నిట్టూర్పును విడుస్తాడు. తస్య దుష్ప్రతివీక్షం తద్భృకుటీ సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. కనుబొమ్మలు విరిచి చూడటానికి భయంకరంగా ఉన్న అతడి ముఖాన్ని అప్పుడు కోపించిన సింహం ముఖంలాగా కలదు. అగ్రహస్తం విధూన్వంస్తు హస్తీహస్తమివాత్మన తిర్యగోర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరం అగ్రాక్ష్ణ్యా వీక్షమాణస్తు తిర్యగ్భాతరమబ్రవీత్. ఏనుగు తొండంలాగా హస్తాగ్రాలను, చేతులు చెబడ కదులుస్తూ శిరస్వాన్ని అడ్డంగా పైకి కిందకి ఇట్లా అనుకుంటూ
నేత్రాగ్రంతో రామునికి అడ్డంగా చూస్తూ ఈ విధంగా అన్నారు. ఆస్థానే సంభ్రయూయశ్చ జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతి శంకయ కథమేత దసంభ్రాంత స్వద్విధో వక్తుమర్హతి యథా దైవమశౌండీరం శౌండీర క్షత్రియ ఋషభ. సూర్యులై క్షత్రియులలో శ్రేష్ఠుడవైన వాడా, పితృవాక్య పరిపాలన పాటింపకపోవటం అనే అధర్మం కలుగుతుందని భయం చేత లోకం విషయంలో కొంచెం కూడా అనుమానం లేకపోవటం చేత నీకు ఈ విధంగా కలిగిన గొప్ప వేగిరపాటు తొందరపాటు అయుక్తమైంది. శక్తి విహీనమైన దైవాన్ని గురించి నీ వంటి భ్రాంతి కలగని పరిస్థితులలో ఇలా దైవమే బలవత్తరమని చెప్తారా అన్న. కిన్నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథన్నామ తయోశంకాన విద్యతే. దుర్బలం దీనం అయిన దైవాన్ని గురించి ఈ విధంగా ఎందుకు చెబుతున్నావు? పాపాత్ములైన కైకేయి దశరథుల విషయంలో నీకు ఇంకా శంక ఎందుకు కలుగుతోంది? సంతి ధర్మోపధక్లా సులక్షణా ధర్మాత్మ కిన్న బుధ్యసే తయో సుచరితం సార్థం సాక్ష్యాత్ పరిజిహీర్షతో. ధర్మాత్మ గూఢంగా అపకారం చేసి స్వలాభం నిమిత్తం నీ మంచితనాన్ని పరిహసించాలనే అభిప్రాయంతో ఆ ఇద్దరు మృదువైన ధర్మరూపమైన వంచనలు చేస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవట్ల బోళాశంకరులాగా తయారయ్యావు అని మెత్తగా చివాట్లు పెడుతున్నాడు రాముడికి లక్ష్మణ్. యది నైవం వ్యవసితం నాస్తి స్యాద్ధి యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేణ రాఘవ తయో ప్రాగేణ దత్తశ్చ స్వాస్యాద్వరః ప్రకృతశ్చ రామ. వాళ్ళు ఇద్దరూ ముందుగా ఈ విధంగా నిర్ణయించుకు ఉండకపోతే ఆ వరం పూర్వం ఎప్పుడో ఇవ్వబడి ఉండే. అంటే వాళ్ళిద్దరూ నిన్ను వంచదలచిన వాళ్ళు కనుకనే ఇప్పుడు పూర్వం ఎప్పుడో ఇచ్చిన వరాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుంటారు. అలా కాకపోతే ఆ వరాన్ని దశరథుడు ఎప్పుడో ఆమెకిచ్చి రుణం తీర్చుకునేవాడు కదా. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచన ఉత్సహే సహితుం వీర తత్ర మే క్షంతుమర్హతి. నువ్వు తప్ప ఇతరుడికి రాజ్యాభిషేకం చెయ్యటం లోక విరుద్ధం. ప్రారంభించిన ఈ పని నేను నిర్వహించలేను. ఈ విషయంలో నన్ను క్షమించు. ఏ నేయమాగతాద్వైతం తవ బుద్ధిర్మహామతే నహి ధర్మో మమ ద్వేషః ప్రసంగాజ్యస్య ముహ్యసి. మహాబుద్ధిశాలివై రమా, నీ ఆలోచనల భేదం కలిగి నీకు మోహం కూడా కలిగిస్తే ఈ ధర్మాన్ని నేను ద్వేషిస్తున్నా. కథం త్వం కర్మణాయక్తః కైకేయీ వశవర్తినః కరిష్యతి పితుర్వాక్యం అధర్మిష్టం విగర్హితం. నువ్వు ప్రతిక్రియ చేయటానికి సమర్థుడవై ఉన్నా కైకేయి మాటలకు లొంగిపోయి తండ్రి చెప్పిన ధర్మ విరుద్ధం లోకనింజం అయిన మాట ప్రకారం నువ్వు చేస్తానటం అనేది అయుక్తం, తగని పని. యజ్జయం కిల్విషాద్భేదః కుతోప్యేవం న గృహ్యతే జాయతే తత్తమే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః. వాళ్ళు ఈ కపటంతో పాపబుద్ధితో చేస్తున్నా నువ్వు దాని ఆ విధంగా గ్రహించకపోవడం నాకు చాలా బాధ దుఃఖం కలిగిస్తుంది.
అలాంటి ధర్మాచరణం నిందింపతగింది. మనసాపి కథం కామం కుర్వాస్త్వం కామవృత్తయో తయోస్వహిత హితయోర్నిత్యం శత్రో తో కింద రావత్తు శత్రో పిత్ర అభిధానయు. వాళ్ళిద్దరు స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ, ఎవరు? దశరథుడు కైక. ఎప్పుడూ నీ హితాన్ని కోరలేదురా బాబు. తల్లిదండ్రులనే పేరు గల శత్రువులు వాళ్ళు మనకి. అలాంటి వాళ్ళ కోరిక తీర్చ మనస్సులో కూడా తలచటం మంచిది కాదు, అయుక్తం అన్నా. యజ్జవి ప్రతిపత్తిస్తే దైవీ చేచాపి తయోర్మదు తదాప్యుపేక్షణీయంతే నమే తదపి రోచతి. వాళ్ళకి కలిగిన ఈ ఆలోచన కేవలం దైవకృతమే అని నీ అభిప్రాయం అయితే కావచ్చు. అయినా నువ్వు దేన్ని ఉపేక్షించడం నాకు అభిమతం. దీన్ని ఉపేక్షించడం అంటే లైట్ తీసుకోవడం అంటే నాకు ఇష్టం. విక్రమో వీర్యహీనో యః సదైవమనువర్తతే విరాహ సంభావితాత్మాను నా దైవం పర్యుపాస. చిత్తస్థైర్యం లేనివాడు, వీర్యహీనుడు మాత్రమే దైవం మీద ఆధారపడి ఉండు. ఆత్మాభిమానం కల వీరుడు దైవాన్ని కూడా లెక్క చేయి. దైవం పురుషకారేణ యః సమర్థ ప్రభాధితుం న దైవేన విపన్నార్థ పురుష సోవసీదతి. కనుక స్వంత ప్రయత్నంతో దైవాన్ని బాధించగల సమర్థుడైన వాడి ప్రయోజనాన్ని దైవం చెరచి అతడికి దుఃఖాన్ని కలిగింపజాలం. దైవానికి కూడా సమర్థతది. ద్రక్ష్యంతి దైవస్య పౌరుషం పురుషస్య చ దైవ మానుషయోరజ్యః వక్తా వ్యక్తిర్భవిష్యత్. దైవానికి ఎంత శక్తి ఉందో, పురుషుడికి ఎంత శక్తి ఉందో నేడు అందరూ చూస్తారు. దైవ పౌరుషాలు దైవానికి పౌరుషానికి పురుష ఉన్న భేదం ఇవాళ స్పష్టమవుతుంది చూడు అన్నా. అద్యమత్పౌరుషహతం దైవం ద్రక్షంతి వై జనాః యద్దైవదాహతం తేజ్య దృష్టం రాజ్యాభిషేచనం. నీ రాజ్యాభిషేకం ఏ దైవం చేత్ అడ్డుకోబడిందో ఆ దైవం చేత్ నేను పౌరుషం చేత ప్రతిఘటిస్తా. జనలంతా చూస్తారు. ఆత్మంకుశమితో దామం గజం వదబలోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేన నివర్తయే. అంకుశానికి లక్ష్యం చెయ్యకుండా బంధనాన్ని ఛేదించి మదబలం చేత గర్వించి పరిగెత్తేటువంటి ఏనుగుల దైవాన్ని నేను పురుషకారం చేత వెనక్కి మరలిస్తా. లోకపాలా సమస్తాస్తే నాజ్య రమాభిషేచనం నచ కృచ్ఛ్నాస్త్రయో లోకా విహంజు కిం పునః పితాః. ఇవాళ సమస్తమైన లోకపాలకులు కాదు, మూడు లోకాలు కలిసి కాదు, రాముడి జరగబోయి అభిషేకాన్ని అడ్డగించలేరు. ఇంకా తండ్రి ఏం చేస్తాడయ్యా? యైర్నివాసస్తవారణ్యే మిథో రాజన్ సమర్థిత ఆరణ్యేతే నివత్స్యంతి చతుర్దశ సమాస్తథా. మహారాజా, నువ్వు అరణ్యాలలో నివసించాలని రహస్యంగా నిర్ణయించిన వాడే 14 ఈ విధంగా అరణ్యంలో ఉండేట్టు చేస్తా. అహం తదాశాం క్షేత్స్యామి పితుస్తస్యాశ్చ యాదవ అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే. అందుచేత నేను తండ్రి ఆశను, నీ అభిషేకాన్ని విఘ్నం కలిగించి తన పుత్రుని రాజ్యం కోసం ప్రయత్నిస్తున్న కైకేయి ఆశను ఛేదిస్తా. మద్బదే బలేన
విరుద్ధాయ న స్యాద్దైవ బలం తదా ప్రభిశ్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. నా బలాన్ని ఎదిరించిన వాడి భయంకరమైన నా పౌరుషం ఎంత దుఃఖం కలిగిస్తుందో అంత దుఃఖాన్ని దైవ బలం కూడా కల్పించజాలదు. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రాః కరిష్యంత వనవాసం గతే త్వయి. నువ్వు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తపస్సుకై అరణ్యాలకు వెళ్ళినా కూడా నీ కుమారులే రాజ్యం చేస్తారు. పూర్వరాజర్షి వృక్షో హి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్త పుత్రేషు పుత్రవత్ పరిపాలని. ప్రజల పుత్రులను పాలించినట్లు పాలించటానికి రాజులు తమ పుత్రులకు ఒప్పజెప్పి వనంలో ప్రవేశించడం ప్రాచీనులైన రాజర్షుల వృత్తిగా మనకి తెలుసు. నక్షేత్రాజంజకాగ్రే రాజ్య విభ్రమశంకయ నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామ త్వమాత్మని ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోకపాక్ రాజ్యం చ తవ రక్షేయ మహం వేదేవ సాగరం. రాజైన దశరథుడు చపల చిత్తుడుగా ఉంటే ఈ రాజ్యం భేదాలకు లోనవుతుంది అనే కారణం చెప్పి నువ్వు ఈ రాజ్యాన్ని నాకు వలదని అనుకుంటే వద్దని అనుకుంటే అది భయం ఏం కాదు. నేను నీకు మాట ఇస్తాను. సముద్ర తీరం సముద్రాన్ని రక్షించినట్లు ఈ రాజ్యాన్ని రక్షిస్తా. అలా కాకపోతే నాకు వీరలోకం లభించుగాక. మంగళైరభిషించస్వ తత్త్వం వ్యాపృతో భవ అహమేకో మహీపాలానలం వారయితుం బలాత్. నువ్వు మంగళ ద్రవ్యాలతో నీకు అభిషేక కార్యం చేసుకోవ ప్రయత్నాలు చెయ్యి. నేనొక్కడనే బలప్రయోగం చేత రాజులందరినీ నివారించగలుగుతా. సోఖార్ధావిమౌ బాహు న ధనుర్భూషణాయమి నాసిరాబంధనార్థాయ న శరాః స్తంభహేతవః అమిత్రదమనార్థన్నే సర్వమేతచ్చతుష్టయం. నా బాహు కేవల శోభకు మాత్రమే కాదు, ధనుసు అలంకారానికి కాదు, ఖడ్గం నడుము కట్టుకొని రావడానికి మాత్రమే కాదు, బాణాలు కదలకుండా పడి ఉండటానికి కాదు, ఈ 4 శత్రువులను దండించటానికి మాత్రమే ఉపయోగపడ్డాయి, ఉద్దిష్టమయ్యాయి, అంటే నియమించబడ్డాయి. నచాహం కామయేత్యర్థం యః స్యాచ్చత్రుమతో మమ అసీనాతీక్ష్ణధారేణ విద్యుచ్చరితవచ్చసా ప్రగృహీతేన వై శత్రుం వజ్రణం వాసకల్పయే. నాకు శత్రువనే నిశ్చయింపబడిన వాడి ఏ విధంగా అయినా బతకనివ్వను. తీక్షణమైన అంచులు గల మెరుపులా ప్రకాశిస్తున్న ఈ ఖడ్గం చేత్తో పట్టుకొని నేను ఎదుట ఉన్న శత్రువు దేవేంద్రుడైనా లెక్క చెయ్యను. ఖడ్గ నిష్పిష్టై గగన దుశ్చరాచమే హస్త్య అశ్వ నరహస్తోరు శిరోభిర్భవితామహి. ఈ భూమి అంతా ఖడ్గపాతం చేత ఖండింపబడిన గజాస్వ నరుల హస్తాలతో ఊరువులు తొడలతో శిరస్సులతో నిండి ప్రవేశ శక్యం కానిదై నడపటానికి అంటే కాలు తీసి కాలు పెట్టడానికి వీలు లేకుండా ఉండేటి చేస్తా. ఖడ్గధారాకతామేజ్య దీప్యమానా ఇవాద్రయ ప్రతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుత. ఇప్పుడు ఏనుగులు నా కత్తి దెబ్బకు తెగి
పండుతున్న పర్వతాల మెరుపులతో కూడిన మేఘాల భూమిపై పడిపోతాయి. బద్ధరు గోధాంగుళిత్రాణి ప్రగృహీత శరాసని కథం పురుషమానీ స్యాత్ పురుషాణం మయి స్థితే. వ్రేళ్ల రక్షణం కోసం ఉడుము తోలుతో చేసిన అంగుళిత్రాణాలు ధరించి ధనుస్సు చేతపట్టుకొని నేను నిలిచి ఉండగా నేనే పురుషుడని చెప్పుకుంటూ నా ఎదట ఎవడు నిలుస్తాడు భయ్ అన్నాడు. బహుభిశ్చైకమత్యస్యందకేన చ బహూన్ జనాన్ వినియోక్షామ్యహం బాణాన్ నృవాజి గజమర్మసు. నేను ఒక్క బలవంతుణ్ణి అనేక బాణాలతో కొడుతూ ఒక్క బాణంతో అనేకులను చంపుతా. నా బాణాలు మనుష్య అశ్వ గజాలు మర్మస్థానాల్లో ప్రయోగించబడతాయి. అద్యమే సవ్రభావస్య అస్త్రభావస్య ప్రభావ ప్రభవిష్యతి రాజ్ఞాశ్చ ప్రభుతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభు. మహారాజా రామా, నేడు నా అస్త్ర ప్రభావం రాజైన దశరథుని రాజ్యాధికారం నుంచి తొలగించి నీకు రాజ్యాధికారాన్ని ఇస్తుంది ఇప్పుడే. అద్య చందన సారస్య కేయూరామోక్షమన్యచ వసూనాంచ విమోక్షస్య సుహృదం పాలనస్య చ అనురూపా విమౌ బాహు రామ రామ కర్మ కరిష్యతః అభిషేచన విఘ్నస్య కర్తॄణాం తే నివారణి. మంచి గంధం కేయూరాలు ధరించడానికి, ధనాన్ని దానం చెయ్యడానికి, మిత్రులను పాలించడానికి తగిన ఈ బాహువులు ఇవాళ నీ అభిషేకాన్ని నిర్విఘ్నం చేసిన వాళ్ళని అడ్డుకోవటానికి తగిన పని చేస్తాయి నా బాహు. బ్రవీహి కోజ్యైవ మయా వియుజ్యతాం తమాసు సమాహు సమాసు హృత్ప్రాణ యశస్సృజ్జనైః. తథా తవేయం వసుధావసే భవే తథైవ మాం శాది తవాస్మి కింకరః. నీ ఏ శత్రువు ప్రాణపిత్తులను దూరం చెయ్యాలో చెప్పు. అంటే నీకు శత్రువులుగా ఉన్నవాడు ఎవడో చెప్పు. వాళ్ళ ప్రాణం వాళ్ళ కీర్తి హరిస్తుంది. నేను ఇప్పుడే ఆ పని చేస్తాను. ఈ భూమి నీకు వశపవుడేలా నేనేం చెయ్యాలి ఆజ్ఞాపిస్తూ నేను నీ కింకరుణ్ణి. నువ్వు చెప్పినట్లంతా వెంటనే నా ధర్మం అన్నాడు. అన్నగారి మీద అధిక గౌరవం కలిగిన తమ్ముడు లక్ష్మణ స్వామి. విమృజ్య బాష్పం పరిసాంచజాశ్చసాక కృత్స సచాపకృత్స్వ కృచ్ఛ లక్ష్మణం రాఘవవంశవర్ధనం. ఉవాచ పిత్రే వతనే వచనే వ్యవస్థితం నిబోధ మామేష హి సౌమ్య సత్వపదః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశ. అప్పుడు రాముడు కన్నీరు తుడిచి మాటి మాటికి ఓదారుస్తూ లక్ష్మణుడితో ఇలా, లక్ష్మణ, నేను తండ్రి మాట మీదనే స్థిరంగా నిలిచి ఉన్నా. అదే నాకు ధర్మం, మంచి మార్గం. రేపు 44వ సర్గ. తండ్రి నాయనా